దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా సాయంకాలపు వేళ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈ రోజున మనం ఒక మిషనరీ గురించి తెలుసుకుందాం. తను ఏం చేశాడో ఆ విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత మనం బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చూసుకొని తర్వాత ముందుకు వెళ్దాం. ఈ రోజున నేను పరిచయం చేసేటటువంటి మిషనరీ పేరు అలెగ్జాండర్ డఫ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నాను. అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏప్రిల్ 15వ తారీఖు 1806వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన ఫిబ్రవరి 12వ తారీఖు 1878వ సంవత్సరంలో మరణించాడు. ఆయన స్కాట్లాండ్ అనే ప్రాంతం నుంచి ఒక మిషనరీగా ఇండియాకి వచ్చాడు. స్కాట్లాండ్ చర్చిలో ఆయన మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ మిషనరీగా స్కాట్లాండ్ చర్చిలో ఆయన ఉంటూ తర్వాత అక్కడ నుంచి ఇంటర్నేషనల్ మిషనరీగా ఇండియాకి వచ్చాడు. అది మాత్రమే కదా, డఫ్ ఏం చేశాడంటే మిషనరీగా ఇండియాకి వచ్చిన తర్వాత స్కాటిష్ చర్చ్ గా ఈ రోజుల్లో పిలువబడుతున్నటువంటి అది కల్కటాలో ఉంది. సో కాలేజీగా పిలువబడుతున్నటువంటి దానికి ఆయన జనరల్ శాసన సభ ఇన్స్టిట్యూట్ను ఆయన ప్రారంభించాడు. దానికి కర్తగా ఉంటూ ఆయన స్పెషల్గా ఒక ఇన్స్టిట్యూట్ను కూడా ప్రారంభించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం అనే ఒక యూనివర్సిటీ ఉంది కదా, దాని ఫౌండేషన్కి ఈయన పాత్ర చాలా ఉన్నది. ఆ ఫౌండేషన్కి ఈయన చాలా పాత్ర వహించాడు. అయితే ఈయన జన్మస్థలం ఖచ్చితంగా స్కాట్లాండ్ అయినా కూడా యూనివర్సిటీ ఆఫ్ ఆండ్రూస్లో ఆయన ఏం చదివారంటే తన యొక్క స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆండ్రూస్లో చదవడమే కాదు, స్కాట్లాండ్ చర్చు విదేశ వ్యవహారాల కమిటీ ద్వారా భారతదేశంలో మొట్టమొదటి మిషనరీగా ఆయన పదవి పొంది 1829లో బాధ్యతలు స్వీకరించాడు. ఎవరు? ఈ మిషనరీ అలెగ్జాండర్ డఫ్ అన్నటువంటి వ్యక్తి. బైబిల్తో పాటు ఆయన ఇంకా పాశ్చాత్య విద్యను అంటే మౌలిక విద్య అంటే ఇంగ్లీష్ని తర్వాత ఒక యూనివర్సిటీ స్థాపించే స్థాయి వరకు ఆయన లౌకికంగా అంటే లౌకిక అంశాల్లో ఆయన పాఠములు చెప్తూ పాఠశాలను ఆయన ప్రారంభించాడు. కొన్ని లెసన్స్ అంటే ఇంగ్లీష్ లెసన్స్ చెప్తూ ఆయన కొన్ని పాఠశాలల్లో టీచర్గా పనిచేస్తూ కొన్ని పాఠశాలను కూడా ఆయన ప్రారంభించాడు. ఆ మిషనరీ ఇంకా ఏం చేశారంటే అన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యమని, ఇంగ్లీష్ ప్రాముఖ్యమని ఆయన ఇంగ్లీష్లోనే బోధించాడు. అది మాత్రమే కాదు, ఇంగ్లీష్ చదవాలి అని ఇండియన్స్ని ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఆయన ఒక రచన చేశాడు. అదేమిటంటే ఏ న్యూ ఎరా ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ ఇన్ ఇండియా అనే ఒక కరపత్రికను ఆయన ముద్రించి ప్రకటించారు. ఆ తర్వాత బ్రిటిషర్సు దాన్ని చక్కగా చదివి 1835లో మార్చి 7వ తారీఖున బ్రిటిష్ ప్రభుత్వం ఇది ప్రజలలో విజ్ఞానము అలాగే సాహిత్యాన్ని పెంచుతుందని భావించి దాన్ని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులరా, అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి వ్యక్తి చేసిన ఆ ప్రయత్నాలు ఏమేమి ప్రయత్నాలు చేశాడు? కల్కటా యూనివర్సిటీ స్థాపించడంలో ఆయన పాత్ర పోషించాడు. అలాగే ఇంగ్లీష్ ప్రాముఖ్యమని, ఇది ఎక్కువగా ప్రజల్లో ప్రభావం చూపుతుంది, విజ్ఞానాన్ని అలాగే సాహిత్యాన్ని పెంచుతుందని భావించి ఇంగ్లీష్లో ఆయన టీచ్ చేసేవారు. లెసన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోమని ప్రోత్సహించేవారు. కొన్ని పాఠశాలలు స్థాపించాడు. తర్వాత తను మిషనరీగా వచ్చిన తర్వాత భారతదేశానికి ఇలాంటి సేవలు చేశాడు. కనుక నా ప్రియ దేవుని పిల్లరా, తన త్యాగం నిజంగా భారతదేశంలో ఎంతో ఒక మార్పును తీసుకొచ్చింది. ఈ రోజున మీరు చూడండి, ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోండి, కంప్యూటర్ ఏదన్నా ఇది తీసుకోండి, అంటే లెసన్స్ కానీ ఎవ్రీథింగ్
ఆ తర్వాత ఇంకేదైనా మరి అప్లికేషన్స్ కానీ ఏదైనా రాయవలసి ఒకవేళ ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకేదైనా కూడా ఈవెన్ మనం చదువుతున్న లా ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి. మరి లోకల్ లాంగ్వేజ్ తర్వాత నేషనల్ లాంగ్వేజ్ కూడా కొంచెం మరుగుపడడం కాదు, కానీ అంత ఇంగ్లీష్కి ఇచ్చినంత ప్రయారిటీ వీటికి అంటే ఉంది, లేదని కాదు. కాకపోతే ప్రతిదీ కూడా మనకు ఇప్పుడు ఇంగ్లీష్లో అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ప్రాముఖ్యాన్ని ఆయన ఎంతో గొప్పగా చాటి అది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చేరాలనే సదుద్దేశంతో ఆయన మరి పని చేశారు. ఒక మిషనరీగా తన సమర్పణ చాలా గొప్పది, తన త్యాగం ఎంతకన్నా గొప్పది. దేశం కాకుండా దేశం వచ్చి మరి ప్రాంతంలో భాష తెలియకపోయినా మరి ఆయన వచ్చి ఇక్కడ మరి అన్నిటిని అర్థం చేసుకొని ఆయన మరి ఇంగ్లీష్లో టీచ్ చేశారు. మరి ఇండియన్స్కి ఎంతో ఎనలేని సేవను అందించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఒక వ్యక్తి చేసిన త్యాగం భారతదేశంలో ఇంత మార్పును తీసుకొస్తే ఈరోజు చూడండి, ఏ విశ్వవిద్యాలయం కూడా ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత హిందీ, తర్వాత లోకల్ లాంగ్వేజ్ అయితే అది దాంట్లో ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఇంత సేవను అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క సమర్పణ చాలా గొప్పది. అలాగే బైబిల్లో హన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది. తన జీవితంలో ఒక వ్యక్తిని ప్రభు కొరకు త్యాగం చేసింది, సమర్పించేసింది. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనంలో మనం పరిశీలిస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరక్కెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా బ్రదర్లరా, ఎప్పుడైతే సమర్పణ చేసిందో హన్న తన యొక్క జీవితంలో సమూయేలు మరి చూడండి, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పగానే సమూయేలు వెంటనే మొక్కాడంట యెహోవాకు. దేవునికి అక్కడే నమస్కారం చేశాడు, మొక్కాడట. మన జీవితంలో దేవుని పిల్లరా, ఒక వ్యక్తి చిన్నవాడే అంటే బాలుడైనా సమూయేలైనా కూడా మరి చిన్నవాడైనా కూడా తన జీవితంలో ఎప్పుడైతే సమర్పణ చేసిందో వాళ్ళ తల్లి హన్న, వెంటనే తను దేవునికి మొక్కాడు. అంటే తన యొక్క మరి పెంపుదల ఎలా ఉన్నది అంటే ప్రభువులో ఉన్నది కాబట్టి ప్రయోజకుడు అయ్యాడు, ప్రవక్త అయ్యాడు సమూయేలు. దావీదును అభిషేకించినంత వరకు కూడా దేవుడు వాడుకున్నాడు, ఇంకా ఎక్కువగా వాడుకున్నాడు. నీ జీవితంలో ఈ మిషనరీ అలెగ్జాండర్ డఫ్ లాగా నేను జీవితంలో ఏదన్నా ఒకటి చేయాలి అని ఆలోచించేస్తే ప్రభు దగ్గర మోకరించి, ప్రభు అది ఏ ప్రాంతమో, అది ఏ విషయమో, అది ఏమిటి అని ఆలోచించకుండా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసి ప్రయత్నం చెయ్యి, అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ప్రయత్నం వ్యర్థం కానివ్వడు. ప్రభులు తలపెట్టిన ప్రతి కార్యం కూడా సఫలమవుతుంది. ఈ మిషనరీ ఏ తల్లి తండ్రి కన్నారో కానీ భారతదేశానికి వచ్చి గొప్ప సేవ చేసినట్లుగా మనం చూస్తాం. కలకత్తా యూనివర్సిటీ స్థాపనలో అయిన పాత్ర ఎంతో ఉన్నది అని మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని పిల్లరా, నీవు, నీ బిడ్డలు, నీ యొక్క కుటుంబం ఎలా ఉంది, పిల్లలు ఎలా పెంచుతున్నావు? చూడండి, అలెగ్జాండర్ డఫ్ అనే వ్యక్తి గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. ఇండియాకి వచ్చి ఆయన ఎంతో పాత్రను పోషించాడు. కాబట్టి మన జీవితంలో మన పాత్ర ఏముంది, మన పాత్ర ఎలా ఉంది సమాజంలో? మన సమాజం కొరకు ఏమైతే చేస్తున్నాం, ఏం చేయటం లేదు. ఏదో బ్రతుకుతున్నామంటే కాదు, కానీ ప్రభు కొరకు నేను ఏం చేస్తున్నాను అనే ఒక మంచి ఆలోచనతోటి గురి కలిగి ముందుకు వెళితే అలెగ్జాండర్ డఫ్ని ఈరోజున మనం అనుకుంటున్న రీతిగా ఖచ్చితంగా మన యొక్క మరి పాత్ర అనేది సమాజంలో ఉపయోగపడేట్లుగా ఉంటే దేవుడు దాన్ని మెచ్చుతాడు, ఆ ప్రకారం ఆశీర్వదిస్తాడు, మన జీవితాలను కూడా బ్లెస్ చేస్తాడు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.